సైడ్ డిష్‌గా పప్పుచారులో, పప్పులో నంచుకోవటానికి బెండి ఫ్రైని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. ఈ బెండి ఫ్రైస్ తయారు చేసుకోవడానికి బెండకాయలు తడి లేకుండా చూసుకోవాలి. బెండకాయలు పొడిగా ఉండేలా చూసుకొని ఈ విధంగా మధ్యలోకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. అప్పుడు బావుంటుంది ఈ ఫ్రై. బెండకాయలు డ్రైగా ఉండటం వల్ల మనం ఇక్కడ కట్ చేస్తున్నా కానీ జిగురులాగా ఏమీ కనిపించట్లేదు కదా! అదే మీరు అప్పటికప్పుడు కడిగి ఇలా తయారు చేయాలంటే జిగురు జిగురుగా బావుండదు అంతగా ఎక్కువ. ఇలా 200 గ్రాముల బెండకాయలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని ఇందులో తిరగమాత ఏమీ వేయవసరం లేదు. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని నూనెంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం గెరెట్‌తో బాగా మిక్స్ చేసుకోండి. ఈ బెండి ఫ్రైని పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. బెండకాయ ముక్కలు కొంచెం సేపు వేగాక ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారాన్ని వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. కారం బాగా మిక్స్ అయ్యి 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను గరం మసాలాని వేసుకోండి. అలాగే పావు టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలో పప్పుచారుతోటి నంచుకుంటే ఈ బెండకాయ ఫ్రై బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి.